ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారమైన దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయ్యా తండ్రి, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నామని తెలియజేసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేద సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వానికి వందనాలు. ప్రతి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమాధానం లేని కుటుంబాలతో మీరు మాట్లాడండి, సమాధాన స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు స్కూల్ విషయంలో అయ్యా తండ్రి, ఎంతమంది తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారో ప్రతి బాధకు మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల దయచేయండి. ప్రభుత్వానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ కృప కొరకు ఎదురు చూస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేశంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డలను కూడా మీరు కనికరించి మీరే మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరికి ప్రతి ఈవిని అనుగ్రహిస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.